శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి కృతాయ మేనే అస్మద్గురోర్వృతోదయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. అధ్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాత్తుంగస్తనగిరితటే శుభ్రముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరస్నిగ్ధమధ్యాపయంతీం. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பைப்பதியல் இன்னிசையால் பாடி கொடுத்தாள் நர்ணாமலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தொலாவை பாடியருவளவல்ல பலவையாய் நாடினே. கீழ்வானம் வெளுந்து எருவை சிறுவீடு மேய்வான் வரந்த கான் மிக்குள் பிள்ளைகளும் போவான் போகிர்னை போகாமல் காத்து உன்னை கூன் பந்து நின்றோன் கோடு கலமுடையை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்ணு மாவாய் பிளன்றாய் மல்லை மாட்டியா. தேவாதி தேவனை செருநாம் சேவித்தால் ఆవా వెంజారాయ్ నందరు ఏళోరెంబావాయ్. 8వ పాశురము యొక్క భావాన్ని సభక్తికంగా తెలుసుకుందాం. ప్రభాత వేళ తూర్పు దిక్కు తెల్లబడుతున్నది. గేదెలు మేత మేయుటకు నలుదిక్కులకు వెళ్ళినవి. మన సహగోపికలు శ్రీకృష్ణుని వద్ద కేతించుట ఫలమని వెళ్ళబోవుచున్నారు. ఓ చిన్నదానా, వారందరినీ ఆపి నీ వద్దకు తీసుకువచ్చాను. మనమందరము కలిసి వెళ్ళుట శుభప్రదమని తలచితిని. నిన్ను కూడా పిలుచుకొని తీసుకొని పోవుటకై వచ్చితిని. నీకును శ్రీకృష్ణుని చేరవలననడి కోరిక లేదా? మరి శ్రీవ్రతమే చేయవలనని లేదా? శీఘ్రమే లేచి రమ్ము, అతనిని కీర్తించదము. పరై అనడి దానిని అతని నుండి మనము పొందెదము. అశ్వాసురుని యొక్క నోటిని చీల్చి చాణూర మర్దనుని గావించినటువంటి ఆ యొక్క గొప్ప పరమాత్ముడిని మనము చూసెదము. ఆ శ్రీకృష్ణుడే కదా మనకు అన్నియును, అతడే కదా సర్వస్వము. మనమే ముందుగా వెళ్ళినచో ఆ స్వామి మనములను చూచి మీరే వచ్చినారా నా కొరకు అని మనల్ని పలకరిస్తారు. కనుక శీఘ్రముగానే లేచి రావమ్మా, శ్రీవ్రతమును చేయుదము రండి అంటూ గోదాదేవి మన ఆండాళ్ళు తల్లి ఈ 8వ పాశురంలో వేరొక గోపకాంతను మేల్కొల్పుతున్నది. తూర్పు దిక్కు తెల్లబడింది అనగా తూర్పున సూర్యుడు ఉదయించబోతున్నాడని అర్థం.
మన మనసులో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధరించబోతున్నాడని అర్థం. కాబట్టి మనమందరము కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క కృపా కటాక్షాలకు మనము అనుగ్రహ పాత్రులం అవ్వాలి. మనలో ఉన్నటువంటి తమో గుణానికి మనము వశమవ్వకుండా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుని ఎడల మనస్సును నిమగ్నం చేయాలి. రండి, మనమందరము కలిసి శ్రీకృష్ణుని కలిసి పరై అనే వాయిద్యాన్ని పొందాలి. అంటే మనమంతా కలిసి ఆ స్వామి గురించి పాడాలి. పాడి పరై కొండు, పాడితే ఆ స్వామి ఆనందించి మనందరికీ పరై అనే వాయిద్యాన్ని ఇస్తాడు, అనుగ్రహిస్తాడు ఆయన. పరై అంటే పరబ్రహ్మ తత్వమని, పరలోక ప్రాప్తి అని అంతరార్థం ఉంది. పరమాత్మ ఆ యొక్క భావాన్ని మనకు పరై అనే వాయిద్యం చేత ఒక భక్తి భావనను కలిగిస్తానని ఆండాళ్ తల్లి ఈ గోపకాంతను మేల్కొల్పాలనే నెపంతో శ్రీకృష్ణునిపై భక్తి భావాన్ని పెంపొందిస్తోంది. మల్లరై మాటియా తన పరాక్రమంతో విజృంభించి మల్ల యోధులను మట్టు పెట్టినటువంటి మన స్వామిని మనమే వెళ్ళి సేవించాలి, త్వరగా లే అంటోంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం వెళితే ఆయన మనకెదురుగా వచ్చి అవాందాయ్ అరుళ్ళో అయ్యే మీరే వచ్చారే అని ఆనందపడతాడు. దేవాది దేవుడైన ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని పలకరించి మన కోరికలను నెరవేరుస్తాడు. త్వరగా లే అని ఆ యొక్క గోపకాంతను మేల్కొల్పింది. ఈ పాశురంలో మహదాహ్వయ ఆళ్వార్ అనగా పెరియాళ్వార్ను మేల్కొల్పినట్లు భావన చేయాలి. స్వోచ్చిష్టమావికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణా బద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః.